హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ టు శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మంచి స్పైసీ బిర్యానీని చూపించబోతున్నా. బిర్యానీల్లో మంచి మంచి ఎన్నో బిర్యానీలు ఉన్నాయి, కానీ ఇలా మంచి స్పైసీగా మష్రూమ్ బిర్యానీని చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. వేడి వేడిగా ఇలా సర్వ్ చేసేసుకొని రైతాతో నంచుకొని తింటే ఇంకా ఇంకా బాగుంటుంది. మరి ఇంకెందుకన్నా ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందుగా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మష్రూమ్ దమ్ బిర్యానీ కోసం ముందుగా మనం బియ్యాన్ని నానబెట్టుకోవాలి. బియ్యం నానబెట్టుకోవడం కోసం ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి నేను ఇక్కడ ఈ గ్లాస్తో బాస్మతి రైస్ వేసుకుంటున్నాను. ఇలా బాస్మతి రైస్ వేసేసుకొని ఇప్పుడు ఈ రైస్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి బియ్యం కడుక్కున్నాక ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. బియ్యం నానేలోపు నేను ఇక్కడ 200 గ్రాముల ప్యాకెట్స్ని 2 మష్రూమ్ ప్యాకెట్స్ని తీసుకున్నాను. మొత్తం 400 గ్రామ్స్. ఇలా మష్రూమ్స్ తీసేసుకొని ఇప్పుడు ఈ మష్రూమ్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. 2-3 సార్లు ఇలా వాష్ చేసేసుకొని మళ్ళీ మునిగేంత వరకు నీళ్లు పోసేసుకొని ఒక్కొక్క మష్రూమ్ని తీసుకొని ఇలా చేత్తో మనం రుద్దామంటే పైన ఒక పల్చటి లేయర్ లాగా వస్తుంది. ఆ లేయర్ని తీసేసుకోవటమే. అన్ని మష్రూమ్స్ని ఇలానే చేత్తో రుద్దుతూ శుభ్రం చేసుకోవాలి. అన్ని శుభ్రం చేసేసుకున్నాక ఇప్పుడు ఒక్కొక్క మష్రూమ్ని తీసుకొని పెద్ద సైజుగా ఉన్నాయి కాబట్టి వీటిని 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్నవైతే కట్ చేయనవసరం లేదు. ఇలా ఒక్కొక్క మష్రూమ్ని తీసుకొని ఇలా 2 ముక్కలుగా కట్ చేసేసుకొని వేరొక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలానే అన్ని మష్రూమ్స్ని శుభ్రంగా కట్ చేసేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలా అన్ని మష్రూమ్స్ని కట్ చేసేసుకున్నాక ఒక వెడల్పాటి బౌల్లోకి వేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత ఒక 3 పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలన్నిటిని ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసేసుకొని వీటిని బాగా ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడిప్పుడే కలర్ మారుతూ ఉంది. ఇవి ఇంకాస్త ఫ్రై అయితే ఇంకా కలర్ వస్తుంది. ఇలా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలన్నిటిని ఒక బౌల్లోకి వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి 2 ఇంచుల అల్లం ముక్కను తీసేసుకొని పైన తొక్కంతా తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. అలానే ఒక 10 నుంచి 15 దాకా వెల్లుల్లి రెబ్బలను పొట్టూల్చి వేసుకోవాలి. అలానే ఇందులోనే 5-6 పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని దీన్ని మెత్తటి పేస్ట్ లాగా ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసేసుకున్నాక ఈ మిక్స్చర్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక మందపాటి పెద్ద వెడల్పుగా ఉండే కడాయిని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కడాయిలో 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో ఇప్పుడు మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. హోల్ గరం మసాలా మొత్తం ఈ ఆయిల్లో వేసేసుకోవాలి. ఆయిల్లో వేసేసుకొని ఈ మసాలా దినుసులన్నిటిని వేయించుకోవాలి. మసాలా దినుసులన్నీ ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని లైట్గా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. మరీ డీప్ ఫ్రై అవసరం లేదండి, లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ అంతా వేసేసుకొని ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అన్నీ వేసేసుకొని ఇప్పుడు ఈ మష్రూమ్స్ని కూడా 1 నిమిషం పాటు ఈ ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. మష్రూమ్స్ మనం ఫ్రై చేసుకుంటే ఇవి కాస్త మెత్తపడి దగ్గరగా అవుతాయి. అప్పటి వరకు మనం కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ అవసరం లేదు. చూడండి, ఇవన్నీ ఇలా దగ్గరగా అయ్యి కొంచెం మెత్తపడినాయి కదా. ఇలా ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి 2 వేసుకుంటే సరిపోతుంది. అలానే ఒక చిన్న కాలీఫ్లవర్ ముక్కను తీసుకొని ఇలా కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా వేసుకోవాలి. అలానే ఒక 2 క్యారెట్ని కూడా ఇలా సన్నగా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే ఇందులోనే ఒక 5-6 బీన్స్ను కూడా ఇలా 1 ఇంచు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే ఒక 2 టమాటాలని కూడా సన్నగా పొడవుగా కట్ చేసేసుకొని ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా వేసేసుకున్నాక ఇప్పుడు ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా ఇందులో బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. వెజిటబుల్స్ అన్నీ బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో 1 గంట పాటు నానబెట్టుకున్న పచ్చి బఠానీని కూడా 1 కప్పు వేసేసుకోవాలి. బఠానీ వేసేసుకొని ఇప్పుడు ఈ బఠానీ కూడా వెజిటబుల్స్లో కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులోనే 1 గుప్పెడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న పుదీనా ఆకుల్ని అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకుని ఇప్పుడు కొత్తిమీర పుదీనా ఆకులను కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. వీటిని కూడా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మొత్తం రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి. అలానే 1 స్పూన్ కారము, అలానే 1 స్పూన్ ధనియాల పొడి, ఇందులోనే 1 స్పూన్ గరం మసాలా, అలానే 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, అలానే ఇందులోనే 2 స్పూన్ల బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి. ఈ మసాలా వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఈ మసాలాలన్నీ వేసేసుకున్నాక ఇప్పుడు ఈ వెజిటబుల్స్లో ఇవి కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మనం వేసుకున్న మసాలాలన్నీ బాగా కలుపుకోవాలి.
అలానే ఇప్పుడు ఇందులోనే హాఫ్ చెక్క నిమ్మరసం పిండుకోవాలి. నిమ్మరసం అంతా పిండేసేసుకున్నాక ఇప్పుడు ఈ నిమ్మరసం అంతా కూడా ఈ వెజిటబుల్స్లో బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసేసుకొని ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేసుకొని వెజిటబుల్స్ అన్ని ఒక 50% వరకు కుక్ అయ్యేలాగా ఉడికించుకోవాలి. వెజిటబుల్స్ అన్ని కొద్దిగా ఉడికిన తర్వాత మధ్యలో మూత తీసేసుకొని 1 కప్పు చిక్కటి పెరుగు వేసుకోవాలి. చిక్కటి పెరుగు కూడా వేసేసుకొని ఈ పెరుగు అంతా కూడా ఈ వెజిటబుల్స్లో బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసేసుకొని మళ్ళీ దీని మీద మూత పెట్టేసేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకున్నామంటే వెజిటబుల్స్ అన్నీ కూడా చక్కగా ఉడికిపోయినాయి. ఒకసారి కర్రీ అంతా బాగా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ ఒక వెడల్పాటి గిన్నెలో ఇలా నేను చూపించే విధంగా 1/2 వంతు దాకా నీళ్ళని పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 బిర్యానీ ఆకులు, 10 మిరియాలు, 1 అనాస పువ్వు, 2 లవంగాలు, యాలకులు, ఒక చిన్న చెక్క ముక్క వేసేసుకొని అలానే హాఫ్ చెక్క నిమ్మరసం పిండేసేసుకోవాలి. నిమ్మరసం పిండేసుకున్నాక ఇప్పుడు ఇందులో 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే మనకు బిర్యానీ రైస్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇలా నెయ్యి వేసేసుకున్నాక ఇప్పుడు ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలి. నీళ్ళు ఇలా బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న బిర్యానీ రైస్ అంతా కూడా ఈ నీళ్ళలో వేసేసుకోవాలి. బిర్యానీ రైస్ అంతా వేసేసుకున్నాక ఒకసారి గరిటెతో రైస్ అంతా కూడా ఇందులో బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసేసుకొని ఇప్పుడు ఈ రైస్ని 70% వరకు కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకున్నామంటే ఇవి ఎంతవరకు ఉడికినాయో తెలుస్తుంది. నేను ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకుంటున్నాను. ఒక మెతుకుని మనం గట్టిగా పట్టుకున్నామంటే ఇలా 70% వరకు ఉడికితే సరిపోతుంది. నాకైతే 70% దాకా ఉడికిందండి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఒకసారి కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ రైస్ అంతా కూడా ఒక నెట్లోకి వేసేసుకుంటే ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా పోతుంది. పైన మళ్ళీ ఒక గ్లాస్ చల్లటి వాటర్ పోసేసుకొని ఆ వాటర్ కూడా తీసేసుకున్నామంటే ఎక్కువసేపు కుక్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ రైస్ని పక్కన పెట్టేసేసుకొని మనం ఉడికించి పెట్టుకున్న మష్రూమ్ కర్రీని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. అలానే కర్రీ అంతా తీసేసుకోకుండా అడుగున ఒక 1/2 వంతు కర్రీని ఉంచేసి మిగిలింది బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ 1/2 వంతులో మనం ఉడికించి పక్కన పెట్టుకున్న బిర్యానీ రైస్ని ఒక లేయర్ లాగా పైన వేసేసుకోవాలి. మొత్తం రైస్ ఒకసారి వేసుకోకుండా ఒక 3 లేయర్స్ లాగా వేసుకోవాలి. ఇలా ఒక లేయర్ లాగా రైస్ వేసుకొని మళ్ళీ పైన కర్రీ ఒక 1/2 వంతు వేసేసుకోవాలి. నేనైతే ఈ కర్రీని 3 లేయర్స్ లాగా వేసుకున్నాను. ఇలా కొద్దిగా కర్రీ వేసేసుకొని ఈ కర్రీని కూడా లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా పల్చగా స్ప్రెడ్ చేసేసుకొని పైన మనం ఫ్రై చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ కొద్దిగా వేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు పైన కొద్దిగా పుదీనా ఆకుల్ని అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి నేను పాలలో కొద్దిగా కుంకుమ పువ్వు వేసేసుకొని కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ కుంకుమ పువ్వు పాలను కూడా ఒక 2-3 స్పూన్లు పైన వేసేసుకోవాలి. కుంకుమ పువ్వు పాలు వేసేసుకున్నాక పైన మళ్ళీ ఒక లేయర్ లాగా బిర్యానీ రైస్ వేసేసుకోవాలి. ఇలానే నేను 3 లేయర్స్ లాగా వేసుకున్నాను. 3 లేయర్స్ లా వేసేసుకున్నాక మిగిలిన రైస్ను కూడా పైన వేసేసుకొని ఈ రైస్ అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసేసుకున్నాక ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అలానే పుదీనా, కొత్తిమీర ఇవి కూడా పైన వేసేసుకోవాలి. కొద్దిగా పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకొని పైన మిగిలిన కుంకుమ పువ్వు పాలను కూడా ఇలా సైడ్స్ అంచున వెంబడి వేసేసుకోవాలి. కుంకుమ పువ్వు పాలు మొత్తం పోసేసుకొని పైన ఒక 2 స్పూన్ల నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి కూడా వేసేసుకొని ఇప్పుడు పైన మూత పెట్టేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెనం పెట్టేసేసుకొని పెనం మీద మనం దమ్ చేసుకున్న మష్రూమ్ బిర్యానీని కూడా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని పైన బరువు పెట్టేసేసుకొని ఒక 15-20 నిమిషాల పాటు ఇప్పుడు ఈ బిర్యానీని దమ్ చేసుకోవాలి. నేను మొత్తం ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకున్నానండి. ఒక 15 నిమిషాల పాటు ఇలా దమ్ చేసేసుకున్నాక పైన మూత తీసేసుకున్నామంటే పొడి పొడిలాడుతూ మంచి టేస్టీగా స్పైసీగా ఉండే మష్రూమ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇలా స్పైసీగా ఉండే మష్రూమ్ బిర్యానీని వేడిగా సర్వ్ చేసుకొని ఎటువంటి కర్రీ లేకుండా పక్కన రైతాతో నంచుకొని తింటూ ఉంటే చాలా రుచిగా ఉంటుంది. చూడండి పొడిపొడిలాడుతూ చాలా బాగా వచ్చింది కదా. ఇలా వేడిగా రైతాతో సర్వ్ చేసి ఇచ్చారంటే ఇంట్లో వాళ్ళందరూ ఇంకా కావాలంటారు. అంత రుచిగా ఉంటుంది. మరి మీరు కూడా ఈ స్పైసీగా ఉండే మష్రూమ్ దమ్ బిర్యానీని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి. నచ్చిందా అండి వీడియో? నచ్చితే కనుక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.